హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి డైరెక్ట్ సెలక్షన్ చేసినట్లు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 23వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు. సో ఇంకా మనకి 2 డేస్ టైం ఉంది. ఈ 30th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఇందులో మనకి గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు, డిప్లొమా హోల్డర్స్ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 2019, 2020, 21 అండ్ 22లో పాస్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఆర్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి 40 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ కింద సో దీనికి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు మంత్లీ స్టైఫండ్ అయితే ఇస్తారు. అది ఎంత ఇస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని చెప్పేసి ఇచ్చారు. మినిమం 10,000 నుంచి 15,000 మధ్యన మనకి ఇక్కడ స్టైఫండ్ అయితే ఉండొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్, డిప్లొమా అప్రెంటిస్లకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కానీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఏజ్ లిమిట్ గురించి కూడా మనకి క్లియర్గా అయితే ఇవ్వలేదు. సో ఏజ్ లిమిట్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ అప్రెంటిస్షిప్ రూల్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మినిమం 18 నుంచి ఒక 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండొచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం వారికి ఉండేటువంటి రిజర్వేషన్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది క్లాస్ 4 ఆఫ్ ది అప్రెంటిస్షిప్ రూల్ 1992 అండ్ అమెండ్మెంట్స్ దేర్ ఆఫ్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ రూల్స్ అన్ని చూసుకోవాలన్నమాట మనం. వీడైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు ఇక్కడ 1 year పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెలకి మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. అది మినిమం 10,000 నుంచి 15,000 మధ్యన ఉండొచ్చు. ఈ 1 year ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్ చేశారని చెప్పేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. అయితే ఆ ట్రైనింగ్ పీరియడ్ని అయితే కంటిన్యూ చేయరు. ఇంకా ప్రీవియస్ ట్రైనింగ్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మీరు ఫస్ట్ NATS పోర్టల్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నేషనల్ వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో, సో అప్రెంటిస్షిప్కి సంబంధించి ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి లాగిన్ అయ్యి మీకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ అని చెప్పేసి ఉంటుంది. అందులోనికి వెళ్ళి ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అందులోనికి వెళ్ళి మీ యొక్క రెజ్యూమేని అప్లోడ్ చేయాలి. తర్వాత టైప్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అని చెప్పేసి ఆ విధంగా మీరు టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే కనిపిస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత చూసుకున్నట్లయితే ఫర్ స్టూడెంట్స్ హ్యావ్ నాట్ సో ఫర్ ఎన్రోల్డ్ ఇన్ ద నేషనల్ వెబ్ పోర్టల్ ఎవరైతే ఉన్నారో సో వారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ స్టెప్ 1లో mhrdnats.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఎన్రోల్ చేసుకోవాలి ఫస్ట్. స్టెప్ 2లోకి వచ్చేసి ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ చెప్పినటువంటి ఈ పర్టికులర్ స్టెప్ 1ని ఫాలో అవ్వాల్సింది వీరు. సో ఎవరైతే ఆల్రెడీ దీనికి సంబంధించి mhrdnats.gov.in అనేటువంటి వెబ్సైట్లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వారు డైరెక్ట్గా ఇక్కడ స్టెప్ 2ని ఫాలో అయిపోవచ్చు అనమాట. సో ఎటువంటి TAD అయితే ఇవ్వడం జరగదు. అలాగే ఎటువంటి బోర్డింగ్ కానీ లాడ్జింగ్స్ కానీ ఏమీ ఉండవని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి ర్యాంక్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ లిస్ట్ అండ్ షార్ట్ లిస్టెడ్ లిస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అంటే మనకి అక్టోబర్ 19ని చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బీ ఇంటిమేటెడ్ బై ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది జాయినింగ్కి సంబంధించి. మీరు అప్పుడు జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా
మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వారు, డిప్లొమా చేసినటువంటి 2019 to 22 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు, మీకు ఇంజనీరింగ్ అండ్ డిప్లొమాలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.